సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మూడో రోజు పాడి పశువులను పూజించారు. గోశాలలో భక్తితో గోవులను పూజించారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహాన్ని కనుమ వేళ పొందాలని అనుకుంటారు భక్తులు. కనుమ రోజు గోపూజలో పాల్గొన్నారు ఉంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. కనుమ రోజు పశువులను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు ఎమ్మెల్యే. కనుమ రోజున ఏదైతే మన జీవన విధానంలో భాగస్వామ్యం మనం పశువులను పూజించుకోవటం కనుమ రోజున పూర్వకాలం నుంచి మనకి తెలుగు సాంప్రదాయం కింద వచ్చింది. ఎందుకంటే మనకి ఆవుల ద్వారా ఒక ఆవు ఉంటే 5 ఎకరాల పంటను సాగు చేయవచ్చు. అలాగే మనకి ఎద్దులతో కూడా ఈ వ్యవసాయాన్ని చేసే విధంగా ఉండేది. గతంలో ఎప్పుడు కూడా మనకి యంత్రాలు లేని రోజుల్లో మన అందరం కూడా పూర్వీకులందరూ కూడా ఈ ఆవుల ద్వారానే ఆవులు ఎద్దుల ద్వారా పంటలు పండించుకుని మన జీవన విధానాన్ని సిజిటి ఎంఎస్సి స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటూ ఉండేవారు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చూసుకుంటే పూర్తిగా అంతా కూడా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇది. దీనికి సంబంధించి అందరికీ కూడా చాలామందికి ఎడ్ల బండ్లు అలాగే ఎడ్లతో నాగలతో చేసుకోవటం, అలాగే మనకి ఆవు ఉంటే ఆవు నుంచి మనకి ఆవు నుంచి పాలు ద్వారా అయినా మనకి పేడ ద్వారా అయినా పేడతో మనం దాన్ని అంతా కూడా మన వ్యవసాయ క్షేత్రాన్ని అంతా కూడా దాన్ని బలంగా తయారు చేసుకుని దాన్ని బాగా పంటలు పండే విధంగా, అంటే గతంలో ఎవరికి ఎక్కువ ఆవులు ఉంటే వాళ్ళు సిరి సంపదలతో ఉంటారని నానుడి ఆ రోజుల్లో. మనకి ఇక్కడ ఈరోజు దాన్ని ఏదైతే మన పూర్వీకులు ముందుకు తీసుకొచ్చారో దానికి అనుగుణంగా మేము కూడా ఈరోజు గోవులకు పూజ చేయడం, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని ద్వారా ఇంకా మరింత అభివృద్ధి చెంది మంచి పంటల దిగుబడి వచ్చే విధంగానే మనకి పశుపక్షాదులు మొత్తం అంతా కూడా మనకి సహకరిస్తూ ఉంటాయి. సంక్రాంతి ఉత్సవాల్లో ఎంపీ పుట్టా మహేష్ పాల్గొన్నారు. ఏలూరులో గోపూజ, వృషభ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ మహేష్. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. ఇవాళ అందరు కూడా ఈ పండుగ రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా వరకు మంచి పనులు చాలా చేశాము. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇవాళ నిధులు 900 కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ పన్నులు మొదలైపోయినాయి. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. అదే రకంగా పనులు జరుగుతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కంక్లూజన్కి వచ్చాము. అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులకు కూడా గిట్టుబాటు ధర 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఆ రకంగానే మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం.